RS7 వార్తలకు స్వాగతం. మన తెలంగాణ రాష్ట్ర పండుగలలో బోనాల పండుగ ఒకటి. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండల్లో కేరళ యూపీ స్కూల్ మన రాష్ట్ర పండుగలు బోనాల పండుగ ఒకటి. ఈ పండుగను జరుపుకోవడానికి కారణం ప్రజలలో ప్లేగు వ్యాధి ప్రబలడంతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ప్లేగు వ్యాధి తగ్గడంతో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి ఆనవాయితీగా ఆషాఢ మాసంలో ఈ బోనాలు ఎత్తడం జరుగుతుంది. ఈ బోనాలలో పోతురాజుల గారిగా నృత్యం, శివశక్తుల భవిష్యవాణి, కాళ్ళు శాఖ, గొర్రెపిల్లల్ని బలివ్వడం ప్రత్యేకత. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తారు. చిన్న వయసులోనే పిల్లలను సంస్కృతి సాంప్రదాయాల గురించి ఈ సందర్భంలో కేరళ, యూపీ పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్, మయన్, విజయలక్ష్మి, ఉపాధ్యాయులు అంకిత, అమల, మనోజ్ కుమార్, అంజీ, మనోజ్, ఉమేరా, రేష్మ పాల్గొన్నారు. కల్చర్ అన్నది చిన్నప్పటి నుంచి మన చిన్న పిల్లలకు కూడా నేర్పియాలా, వాళ్ళకి కూడా ఇది తెలవాలనే ఉద్దేశంతో కేరళ యూపీ స్కూల్లో బోనాల పండుగ చెప్తున్నారు. దానికి పేరెంట్స్ కూడా మన పిల్లలు కూడా చాలామంది కోఆపరేషన్ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగల్లో ఒకటైన బోనాల పండుగని ఈరోజు మన కేరళ స్కూల్లో ఘనంగా జరుపుకుంటున్నాం. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మన ప్రజలందరికీ ఎక్కువగా ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు, ప్లేగు డిసీజ్ తెలుసు కదా మీకు, రోగాలు అంటారు. ఈ వర్షాకాలంలో ప్లేగు వ్యాధి వచ్చినందుకు ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అలా వేడుకున్నప్పుడు ఈ ప్లేగు వ్యాధి అనేది తగ్గిపోవడంతో అందరూ ఉజ్జయిని వెళ్ళి వేడుకోలేరు కాబట్టి సికింద్రాబాద్లోని మహంకాళి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ మహంకాళి అమ్మవారిని వేడుకున్న తర్వాత ప్రజలందరూ ఆయురారోగ్యాలతోటి సంతోషంగా ఉన్నారు. ఈ శ్రావణ మాసంలో మొదలుకొని ఆషాఢ మాసంలో మొదలుకొని శ్రావణ మాసం వరకు ఈ బోనాలని వేస్తారు. బోనాలలోని ప్రత్యేకత ఏంటంటే భవిష్యవాణి, శివశక్తులు భవిష్యవాణి చెప్పడం, పోతురాజులు గరగ నృత్యం చేయడం ముఖ్యమైన పాత్రలు. అక్కడ ప్రతి ఒక్కరూ ఉదయం నుండి సాయంత్రం వరకు బోనాలు సమర్పిస్తారు. ఈ నెల మొత్తం బోనాలతో ఘనంగా జరుగుతుంది. ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలని మరియు పాడి పంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని ఈ అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. We are celebrating Bonalu festival in our school. Students are ready very nicely and they are doing Potarajis also. I wish you all of you a happy Bonalu festival. Thank you.